నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో గ్యాస్ సిలిండర్ లీకేజీతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు మహిమలూరులోని తూర్పు వీధిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలికి గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వచ్చింది. దీంతో ఆమె జమీలా అనే మహిళను సహాయం కోసం పిలిచింది. జమీలా ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆత్మకూరు సీఐ గంగాధర్ వివరాలు సేకరించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిలిండర్ ఉంది, లీక్ ఉంది. లీక్ అని ఇంకేం కాదు. అది